హలో ఆల్, ఈరోజు మనం వెట్ మార్కెట్కి వెళ్దామండి. సండే కాబట్టి నాన్ వెజ్ లేకపోతే ఎలా. ఇక్కడ నుంచి మాకు వెట్ మార్కెట్ వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. స్లోగా మనం అలా నడుచుకుంటా వెళ్దాం. ఈ మార్కెట్ అనేది 7 to 12 ఉండిద్దండి. సో మనం వెళ్ళి ఫ్రెష్గా తెచ్చుకుందాం. మార్నింగ్ వెళ్తేనే మనకు ఫ్రెష్గా దొరుకుతాయండి అన్నీ. ఇట్లా ఇక్కడ అన్నీ ఉంటాయి, చేప, రొయ్య, మటన్, చికెన్ అన్నీ ఉంటాయి. ఈరోజు నాకు ఎందుకో సీ ఫుడ్ తినాలనిపిస్తుంది. సో మనం వెళ్దాం. ఫిషెస్ అవి చూసాను కానీ మనకు కావాల్సిన ఫిష్ దొరకలేదు. సో మనం ఇంకా ఈరోజు రొయ్యలు తీసుకుందాం. రొయ్యలు చిన్న రొయ్యలు అయితేనే కర్రీకి కానీ, ఇగురుకి కానీ, ఫ్రైకి కానీ, బిర్యానీకి కూడా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. సో కేజీ $9. ఇంకా కేజీ రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలు ఇక్కడ మనమే పీల్ చేసుకోవాలండి, నరాలు కూడా మనమే తీసుకోవాలి. ఇలా మ్యాగ్నెట్ చేసుకున్నాను మొత్తం అన్ని మిక్స్ చేసి. అసలు ఏమేమి వేసానో ఇంగ్రీడియంట్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మొత్తం మిక్స్ చేసుకుని ఒక్కసారి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను అలా 15 మినిట్స్ అట్లా. ఎందుకంటే బాగా ఫ్రై అవుతుంది, కూలింగ్ అయితే 15 మినిట్స్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం చేస్తుంది ఫ్రై కాబట్టి. నాన్ స్టిక్ ప్యాన్ లోనే చేయండి, ఎందుకంటే బాగా ఫ్రై అవుతుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఐరన్ ఉంటే ఐరన్ ప్యాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మనం మిక్స్ చేసుకున్న అంతా అది రొయ్యలన్నీ తీసుకెళ్లి అట్లా వేసేయండి ఫ్రైయింగ్ ప్యాన్ లో. అలా బాగా అటు ఇటు కలిపి ఒక్క నిమిషం అట్లా వదిలేయండి. మొత్తం అందులో వాటర్ అంతా అదంతా బాగా కుక్ అవుతూ ఉంటుంది. చూసారు, అట్లా అంతా ఆయిల్ అంతా అట్లా బయటకు వచ్చేసి దానంతా అట్లా కుక్ అవుతూనే ఉండిద్దండి. ఎప్పుడైతే ఇలా ఆయిల్ అనేది మనకి బయటకు వస్తుందో అప్పుడే మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. అప్పుడు మనకి ఆ ఘాటు అవన్నీ. నేను ఫ్రై ఇగురు కింద చేస్తున్నాను కాబట్టి, లైక్ ఫ్రైయింగ్ అట్లా చేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయని నేను ఎక్కువ వేసుకుంటానండి. సీ ఫుడ్ లోని పచ్చిమిరపకాయలు అంటే నాకు చాలా ఇష్టం. చేపల పులుసులో గాని, రొయ్యల్లో గాని అట్లా బాగా అటు ఇటు కలుపుకొని అట్లా వదిలేస్తే మనకి అది సెట్ అయిన దగ్గరికి పడిపోవాలండి. బాగా ఇగురు కింద అట్లా చేస్తున్నాను కాబట్టి చూసారా, అట్లా ఇగురుపోవాలి మొత్తం, వాటర్ అంతా ఎగిరిపోయి అలా దగ్గర పడిపోవాలి. అలా లాస్ట్ లో అదంతా ఫ్రై అయిపోయాక మొత్తం ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనకి టేస్టీ రొయ్యల కర్రీ రెడీ అవుతుందండి. చూసారు ఎంత బాగుందో రొయ్యలు ఇగురు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నా రెసిపీ నచ్చిందంటే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు ప్రభాస్ వరల్డ్.